హాయ్ అండి. వీడియో పుష్ప 2 December 15 రిలీజ్ అవుతుంది కదా, అంచనా ప్రకారం ఎలా ఉండబోతుంది ఏంటి? నాకు తెలిసి పుష్ప 2 అయితే మొన్న రీసెంట్ గా జరిగిన ఎన్నికల తర్వాత నుంచి కొంచెం చిన్న కాంట్రవర్సీ జరిగింది కదా. ఆ కాంట్రవర్సీ తర్వాత చాలా మంది అంటే కొంతమంది సినిమా హిట్ కాదు, అట్టర్ ఫ్లాప్ అవుతుంది అది అని చెప్పారు. కాబట్టి అది జరగడం కూడా ఆ డైరెక్టర్ గారికి మంచిది అనిపిస్తుంది. ఎందుకని ఇప్పుడే అట్లా థాట్ తీసుకొచ్చారు, ఫెయిల్ అయిద్దని చెప్పి ఆయన కొంచెం జాగ్రత్తగా పడి దాన్ని ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే పిన్ టు పిన్ స్టార్టింగ్ సెకండ్ ఫస్ట్ టాప్ లో ఉన్నంత సెకండ్ టాప్ లేదు కూడా, కొంచెం కూడా మిస్ కాకుండా కొంచెం వేరియేషన్స్ కానీ సాంగ్స్ లో కూడా చాలా మంచి పట్టు తీసుకొచ్చారు. మీరు ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఆ 2 సాంగ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అనమాట. పుష్ప 2 సాంగ్ కానీ ఇప్పుడు నిన్న ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఎస్, ఎట్లా అంటే ఎప్పుడైనా జనాల నుంచే పబ్లిక్ టాక్ నుంచే సినిమా ఎలా ఉండబోతుందని మనం చెప్పగలం. కాబట్టి ఆయనకు పబ్లిక్ టాక్ నుంచే ఫస్టే ఇది బాగలేదని తెలుస్తుంది, లేకపోతే దీన్ని ఫ్లాప్ చేస్తారని చెప్పి జనాలకు నచ్చేటట్టుగా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి టోటల్ అల్లు అర్జున్ గారు కానీ ఇక వాళ్ళకి ఏంటంటే ఒక బూస్టింగ్ ఇచ్చినట్టే, ఈ జనాలు మొత్తం ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు. కానీ ఫ్లాపా ఫెయిలా అనేది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి మనం చెప్పాలి. ఆల్రెడీ 1000 కోట్లు మార్కెటింగ్ జరిగింది అని కొంతమంది అంటున్నారు. జరుగుతుంది, అంత పెద్ద అల్లు అర్జున్ గారు 1000 కోట్లు కాదు, 200 కోట్లు 2000 కోట్లు జరిగినా కామను. కానీ వాళ్ళకి అది కాదు, సినిమా జనాలు చూసిన తర్వాత ఎలా ఉందని చెప్పేదే వాళ్ళకి ఒక ఆవకాయతో ముద్ద పెట్టినట్టు అనమాట. ఇంకోటి ఏంటంటే సినిమా సాంగ్స్ మాత్రం బ్రహ్మాండం సాంగ్స్. ఇప్పుడు ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఐటమ్ సాంగ్ లో జస్ట్ మ్యూజిక్ రిలీజ్ చేశారు, ఓన్లీ మ్యూజిక్ పార్టే. ఆ సాంగ్ మాత్రం సూపర్ ఉంటది. ఆ సాంగ్ ని ఒక 4 కొరియోగ్రాఫర్ చేశారు. జానీ మాస్టర్ అయితే చేయలేదు. జానీ మాస్టర్ చేసే సాంగ్ వేరే వాళ్ళు చేశారు. కానీ సాంగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. నాకు తెలిసి సినిమా అయితే పుష్ప 1 కంటే కూడా పుష్ప 2 భారీ లెవెల్లో హిట్ అవుతుంది. ఇంతకు ముందు ఆర్య తీశారు సుకుమార్ గారు, ఆర్య 2 ఫెయిల్ అయింది. పుష్ప తీశారు, పుష్ప 2 ఫెయిల్ అవుతుందని కొంతమంది అని అంటున్నారు, ఫ్లాప్ అవుతుంది అని అంటున్నారు. ఫ్లాప్ అవుతుంది కాదు అని మన నోటి నుంచి వస్తుంది కాబట్టి మనం చూసే చెప్పాలి సినిమా. ఎందుకంటే ఫ్లాప్ అవుతుంది మనమే చెప్పొచ్చు, కాదని మనమే చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాతనే ఏదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకుంటారు. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, అన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకుంటారు. కాబట్టి హీరో ఎవరైనా కావచ్చు, హీరో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ ఫస్ట్ మనం సినిమా చూసే చెప్పాలి. ఎందుకంటే ఐటమ్ సాంగ్ లో శ్రీలీల, అల్లు అర్జున్ ఇద్దరు డాన్సర్లే కదా, ఎలా ఉండబోతుంది అంత ఒక ఆటం బాంబేగా చాలా మంచి కొరియోగ్రఫీ అంట ఆ సాంగ్ కి. జానీ మాస్టర్ చేయాల్సింది సిచ్యువేషన్ బాగాలేక జైలుకి పోయాడు. కాబట్టి సాంగ్ అయితే సూపర్ అద్దరిపోతుంది సాంగ్. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పనవసరం లే, చాలా మాస్ ఉంటుంది సినిమా మొత్తం. నాకు తెలిసి దాంట్లో డబుల్ యాక్షన్ ఏమో అనుకుంటున్నాను నేను. ఎవరు అల్లు అర్జున్ అయితే డబుల్ యాక్షన్ క్యారెక్టర్ ఏమో అనుకున్నా, కానీ ఆ సిచ్యువేషన్ చూస్తే అలానే ఉంది. పుష్ప 2 ఒకటేసారి వస్తున్నాయి కదా, మరి ఎలా అనిపిస్తుంది? ఎవరు విన్ అవుతారు అంటున్నారు ఈ సంక్రాంతి? విన్ను అవన్నీ ఏముండవండి. ఎందుకంటే సినిమాకి విన్ను అనేది ఏముండదు. ఫ్లాప్ అయిన వాళ్ళు టాప్ లో ఉంటారు, ఫ్లాప్ కాని వాళ్ళు నెక్స్ట్ ఇంకా సినిమా పోతారు. కానీ అంతే, సినిమా అనేది ఎట్లుంటది అంటే తీస్తూనే ఉంటారు. ఇక అది వాళ్ళకి బావబామర్దులు, మనకైతే ఇద్దరు హీరోలే అట్లా. అది ఎందుకంటే ఫైనల్ గా 1 word లో ఏం చెప్తారు పుష్ప 2 గురించి? నాకు తెలిసి గేమ్ చేంజర్ పుష్ప 2. ఈ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే రెండు బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నేనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం 100 మాట్లాడుకుంటున్నాం, అల్లు అర్జున్ గారు పక్కన కలిస్తే సెకండ్ ఇచ్చుకుంటాం పోతామా కదా. మన మనసు వేరు, మన కళ్ళు వేరు. ఎందుకంటే ఏ సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, సినిమా తీసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అది కామన్ అండి. అదిగో మంచికే వాల్యూ ఉంది. ఇప్పుడు పక్కన ఒక గుడి ఉంది, ఆ గుడిలో నేను కిలో బంగారం ఇస్తే ఆ వీడియో 1500 కూడా పోతుందా? అదే ఆ గుడి కాడ ఏదైనా పెద్ద గొడవ చేస్తే లక్షలలో వ్యూస్ వస్తాయి. మంచికి వాల్యూ లేదు. మనిషి మాటకు ఎప్పుడైనా వాల్యూ లేదు, మనిషి మాటకు వాల్యూ ఉండదు. ఎందుకంటే నాలుకే నరం ఉండదు, దీనికి ఎటు పడితే అటు తిరుగుతుంటది అనమాట. రావచ్చు రాకపోవచ్చు అంటే అది మనకు తెలియదు కదా, రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే సినిమా హిట్ కావాలని మీ అందరు మీడియా సంస్థగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందంగా అందరిని కూడా కోరుకుంటున్నాం. అందరు చూడండి, ఎందుకంటే సినిమా లెక్కనే చూడాలి, వీడియో లెక్కనే చూడాలి. వీడియో చూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, సినిమా చూసి బాగాలేదంటాం తప్పు. ఎందుకంటే మనం పోయేదే ఎంటర్టైన్మెంట్, నవ్వుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ సో